ప్రాంతంలో ఏ పంట వేస్తే ఏ మీ జీవితాలు బాగుపడతాయో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా బడికి పంపించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో కూడా అవసరమైతే 2 PHCs కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పారివారిక ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. గతంలో అయితే 100ల మంది చనిపోయేవాళ్ళు ఈ కాలంలో. అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల, హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చినాయి. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది, నేను నెంబర్ 1గా ఉండాలనేటటువంటి భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలు మనం కాపాడుకోవాలి, మన పంటలను మనం కాపాడుకోవాలి, మన ఆస్తులను మనం కాపాడుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి, జిల్లాధికారులకి మీరు ఏ ప్రపోజల్ పంపించినా నాకు అవకాశం ఉన్న మేరకి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా అట్టి శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయానికి సంబంధించి ప్రపోజల్ పెట్టారు. మీరు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్, కాంపెన్సేషన్ త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి నేను కూడా కమిషన్ చేస్తాను. అది మీరు ఇమీడియట్గా చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి పక్కా స్వరూపాన్ని ఇచ్చే పద్ధతిలో ఉండాలి. భూసేకరణ జరగకుండా ప్రభుత్వం మాటించి మనం చేయలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందు మీరు భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తే ఆ వైదిక మతాచారాలకు అనుగుణంగా ఆ పెద్దల యొక్క అనుభవంతో ఆ దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొని వచ్చింది, అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి. ఒకసారి వస్తే తప్ప దీనికి వెసులుబాటు ఉండదు. కాబట్టి ఈ లోపల ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మనకి భూ సమస్య ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవాక్యుయేట్ చేసే వాళ్ళు కూడా భూమి ఇవ్వాలంటే కూడా మన చేతుల్లో లేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భద్రాద్రి పట్టణం ఉంది. కాబట్టి దయచేసి మేము ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మనకు 5 గ్రామాలు మళ్ళీ మన భద్రాద్రిలోకి వస్తే మన అభివృద్ధి కార్యక్రమానికి వెసులుబాటు వస్తుంది. అదేవిధంగా పోలీసు కూడా మన రక్షణ బాధ్యత తీసుకున్నారు. కొన్ని సంఘటనలు అనుకోకుండా కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి భద్రాద్రిని ఆవిష్కరించే రీతిలో